సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. సో గాయ్స్, ఈరోజు అయితే గణేషుని అంటే వినాయకుని బర్త్డే ఉంది ఈరోజు. అయితే దేవునికి అయితే ఇప్పుడైతే మొక్కుకున్నా కానీ బొట్టు అయితే పెట్టుకోలేదు గాయ్స్. ఎందుకంటే నేను బొట్టు పెట్టుకుంటే ఇట్లా తుడిపేస్తా అంటే పోతుంది ఆటోమేటిక్. అందుకని ఏం కనిపిస్తలేదేమో. దేవుని బర్త్డే ఉంది, స్కూల్కి అయితే పోయినా గాయ్స్ ఈరోజు. అదే స్కూల్లో అయితే మాకు March 1 ఉండే. ఎందుకంటే ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది కాబట్టి దానికి March 1 చేసిండే. రిపబ్లిక్ డే రోజు March 1 ఉంటుంది మాకు. ఎందుకంటే మాకు మొత్తం మా స్కూల్కి వాలంటీర్స్ అందరం ఉంటాం. వాలంటీర్స్ అందరం ఉంటే మా వాలంటీర్స్ అందరికీ హెడ్ పెట్టిరు స్కూల్ వాళ్ళు. ఎందుకు పెట్టిరో నా లోపల ఏం చేసి పెట్టిరో ఏమో తెలియదు కానీ నాకైతే హెడ్ అయితే పెట్టిరు స్కూల్లో. హెడ్ అంటే ఇప్పుడు ఎట్లా మీకు March 1 అంటే తెలిసే ఉండదు చాలా మందికి. తెలియని వాళ్ళకి చెప్తా ఎట్లుంటుంది అంటే, మా స్కూల్ ఎట్లుంటుందో చెప్తా. మిగతా వాళ్ళకి చాలా మందికి చాలా రకాలుగా ఉంటారు. మా స్కూల్ ఎట్లుంటుంది అంటే గాయస్, ఇటు గర్ల్స్ సైడ్ ఇటు సైడ్ గర్ల్స్ నిలబడతారు, ఇటు సైడ్ బాయ్స్ నిలబడతారు. మధ్యలో హెడ్ నేను నిలబడతా. అందరం ముందర పోతాం. ఆడ ప్రిన్సిపల్ సారు ఇంకోళ్ళని గెస్ట్ వస్తే నేను పోయి ఇన్వైట్ చేసి వాళ్ళని తీసుకొని ఫ్లాగ్ హోస్టింగ్ చేయించి మళ్ళీ తీసుకొని స్టేజ్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం మా ప్లేస్లకి. నాకు ఒకటి కింగ్ అని కూడా ఇస్తారు. మీకు వీలైతే చూపిస్తా ఆ వీడియో అంటే స్కూల్లో టీచర్ ఫోన్ తీసుకోలేను కదా. స్కూల్లో టీచర్ వాళ్ళ ఫోన్ తీసుకొని అయితే చూపిస్తా. వాళ్ళు కుదిరితేనే, ఎందుకంటే నేను ఆడ బిజీగా ఉంటా. వీడియో తీసేటోళ్ళు వాళ్ళు ఉండరు కాబట్టి ఒక టీచర్ని ఫోన్ అడిగి ఆ వీడియో తీసి నేను పంపించుకొని ఆ వీడియో అయితే మీకు పంపిస్తా. అదే గాయ్స్, మేము ఉండే కాలనీలో కూడా వినాయకుడిని పెడతాం. ఆ కాలనీలో మేము వినాయకుడిని ఎలా పెడతామో చూపిస్తా. ఓ వైట్ కలర్ కార్ ఉంది కదా గాయస్, ఆడ వైట్ కలర్ కార్ లేదా గాయస్, ఆడ వైట్ కలర్ కార్ ఉంది కదా, ఆడైతే పెడతాం వినాయకుడిని. ఫస్ట్ పోయినసారి పెట్టినాం, ఇంకెప్పుడు పెట్టలేదు. పోయినసారి వినాయకుని ఫోటో చూపిస్తా ఒకసారి మీకు. ఈరోజు వినాయకుని బర్త్డే ఉంది కాబట్టి చెప్తున్నా. నేను వినాయకుని ఫోటో ఉంది, చూపిస్తా అది కూడా. మేము ఇంకోటి నా న్యూ ఇయర్ రోజు ఒక వ్లాగ్ తీసిన. 2025 అయిపోయిన 26 వస్తుందని, సెలబ్రేటింగ్ విత్ ఫ్రెండ్స్ అని వ్లాగ్ అయితే ఉంది. ఛానల్ ఉంది, పోయి చూసుకోవచ్చు. ఆ వ్లాగ్ తీసినప్పుడు ఒక షటిల్ గ్రౌండ్లో నేను షటిల్ ఆడినా మా ఫ్రెండ్ తోటి. అదే రోజు లాస్ట్ డే అని షటిల్ ఆడినప్పుడు దాని పక్కన వినాయకుని పెడతాం అని చెప్పదో అంత గుర్తొస్తలేదు, కానీ అక్కడనే పక్కన వినాయకుని పెడతాం ఆ షటిల్ గ్రౌండ్ పక్కన. ఆ ఫోటో కూడా ఒకసారి చూపిస్తా. ఉంటుంది దాని మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, చూపిస్తా మీకైతే ఆ ఫోటో. అది చూపిస్తా. అదైతే మేము చిన్నప్పటి నుంచే పెడుతున్నారు అన్నవాళ్ళు. నేను 1 year 2 years ఉన్నప్పటి నుంచి పెడుతున్నారు. అప్పటి నుంచి నా స్కూల్ కూడా అక్కడ ఉండే. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాను. ఫస్ట్ హాస్టల్ పోయిండే, హాస్టల్ నుంచి వెళ్ళిపోయి ఇటు వచ్చిన నేను. అయితే ఇటు సైడ్ ఈడ ఇంకో వినాయకుని పెడతారు కదా, మస్తు గ్రాండ్గా చేస్తారు ఆ వినాయకుడిని. అదైతే వినాయక చవితి వచ్చినప్పుడు చూపిస్తా కుదిరితే. ఎందుకంటే నేను వినాయక చవితికి ఈడు ఉండనో తెలియదు. ఈడంటే ఇక్కడ ఇటు సైడ్ మన నేనైతే ఉండేది దిల్చునగర్లో, శాలివాన్ నగర్లో ఉంటాయి. ఇప్పుడు శాలినగర్ ఉండనో తెలియదు. గాయస్, ఇప్పుడైతే నేను వ్లాగ్ తీస్తున్నా. అయితే మా ఇంటి ముందర ఒక రీడింగ్ రూమ్ ఉంది, మీకు చూపిస్తావు. ముందర ఆడ మొత్తం ఇట్లా వేసారు కదా, ఎండ కొడుతుందని వేసారు. కానీ అడిగి వెళ్ళి నేను వ్లాగ్ తీస్తుంటే చూడలేదు ఆయనని. నేను వ్లాగ్ తీస్తుంటే నన్ను చూసి తొంగి చూసి ఏదో నవ్వుతుండు, ఎవరికో చెప్తున్నాడు. నన్ను తొంగి చూసి మీకు కనిపిస్తలేడో, నేను కెమెరా తిప్పినా అంటే లోపలికి వెళ్ళిపోయిండు. అయితే ఇక్కడ రీడింగ్ రూమ్ ఉండే. దీని పేరు ఏముండే అంటే సింధూర్ రీడింగ్ రూమ్స్ అటు సింధూరే అట్టుంది. సింధూర్ రీడింగ్ రూమ్స్ అది పెట్టిరు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆ బిల్డింగ్లో యోగా అని పెట్టిరు. యోగా అది పెడితే అది నడవలేదని చెప్పి తీసేసారు. అందుకని ఇప్పుడైతే సింధూర్ పెట్టిరు, అది మంచిగా నడుస్తుంది. అటు కిందికి వెళ్ళి కూడా అన్న వాళ్ళు ఉంటారు, మీకు చూపిస్తాను అన్న వాళ్ళని. ఇదైతే నిన్న నుంచి ఇంకా ఉంది. మా ఇంటి కింద బ్యూటీ పార్లర్ ఒకటి ఉంటుంది. మమ్మీ కూడా కుడుతుంది, కానీ మా మమ్మీ ఇంట్లోనే కుడుతుంది. ఎక్కువ శాతం అంటే షాప్ ఏం లేదు, ఇంట్లోనే ఇట్లా నార్మల్గా పార్ట్ టైం లెక్క ఇంట్లోనే కుడుతుంది. ఇంట్లోనే వర్క్ చేసుకుంటుంది. వర్క్ అంటే ఏముంటుంది, హౌస్ వైఫ్ లెక్క. ఇప్పుడైతే గాయస్, వినాయకుడిని బర్త్డే ఉన్నది. ఈ వ్లాగ్ తీసిన నేను ఈరోజు బర్త్డే అంట. హైదరాబాద్లో నేను బిఎన్ రెడ్డి ఏదో మా ఫ్రెండ్ చెప్పిండు, ఆగమాన్ ఉండే అంట నిన్న వినాయకుడిని తెచ్చిరంట గాయస్. అంటే ఇట్లా పెడతారు కదా విగ్రహాలను రోడ్ల మీద, అట్లా ఒక విగ్రహం తెచ్చిరంట. ఏదో చేసిర్రు, ముంబైలో వేస్తారని చెప్పి ఇక్కడ చేసిర్రు. హైదరాబాద్లో ఫస్ట్ టైము.
అది కూడా గ్రాండ్ చేసిర్రు. నేనైతే అంత చూడలేదు, మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు నాకు, దాని గురించి అంత తెలియదు. కానీ వినాయకుడు అయితే ఇన్స్టాగ్రామ్లో చూసిన. మీరైతే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఒకసారి ఫాలో కొట్టండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్లో పెడతాను నేను లింకు, దానికైతే ఫాలో కొట్టండి. అయితే ఈరోజు అయితే నా దగ్గర ఉన్న ఫిషెస్ అప్డేట్ ఇస్తాను మీకు. ఇగో గాయస్, ఇగో కొంచెం చెత్త, ఇదంతా చెత్త కాదు, వీడియో వచ్చాడు ఫుడ్, ఇదంతా చెట్టు మీద ఉంటుంది కదా గాయస్. ఇగో అంతా చెట్టు మీద, అదంతా ఇక్కడ పడుతుంది చెట్టు మీద. తులసి చెట్టు కూడా ఉంది ఇక్కడ మాకు, తులసి చెట్టు కూడా ఉంది. వాటర్ అయితే క్లీన్ చేసిన, మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. చెట్టు కింద పెట్టి మీద ఏం పెట్టలేదు, మర్చిపోయినా నేను, అది కూడా పెడతా. మళ్ళీ వినాయకునికి అయితే బర్త్డే ఉంది. ఇక దేవునికి అందరు మొక్కండి, ఈరోజు మంచిగా జరుగుతుంది. రేపు ఏదో సరస్వతి దేవి బర్త్డే కూడా ఉందని అయితే మా స్కూల్లో అన్నారు, పుట్టినరోజు అని. మాకు తెలియదు, రేపు పూజ ఉందంట. పూజ అవుతుంది మా స్కూల్లో, రేపు ఫొటోస్ పెడతారు, చూపానికి అయితే ట్రై చేస్తా గాయస్. ఎందుకంటే స్కూల్కి అయితే నేను ఫోన్ తీసుకోపోను, స్కూల్కి ఫోన్ తీసుకోపోతే చూపానికి ట్రై చేస్తా. వాడికి అయితే చూస్తారు గాయస్, ఇంకో వాళ్ళు చూసే ఫరక్ లేదు అని వాళ్ళు మాట్లాడుకొని నవ్వుతుంటే నాకు తీయని ఇంకే సిగ్గవుతుంది. అయినా వాళ్ళే మనకి అన్నం పెట్టేటోళ్ళు అని, అంటే మోటివేషన్ కదా గాయస్. ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా పెడతారు మోటివేషన్, అందుకని. ఇప్పుడు చేపల అప్డేట్ కూడా ఇచ్చేసేసా. ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా గాయస్, చాలా చిన్న బ్లాగ్ ఇది. అది మొత్తం ఫస్ట్ బ్లాగ్ కూడా చాలా చిన్ననే ఉంటుంది, ఇది కూడా చిన్న బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. అప్పటిలోపు అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్కి, నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి బెల్ ఐకాన్లా, ఎందుకంటే నేను పెట్టిన బ్లాగ్స్ అన్నిటికీ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఎప్పుడు అప్లోడ్ చేసి అప్పుడు చూడండి. లైక్ అయితే చేయండి, కమెంట్స్ చేయండి గైస్. కమెంట్స్ ఇస్తలేరు, వ్యూస్ కూడా ఎక్కువ ఏం వస్తలేవు నాకు అంత. మన వాళ్ళు చూస్తారు, బయట వాళ్ళని చూస్తారండి. కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూసుకుందాం. బాయ్. Under the boughs where the shadows play, the wind hums song